గత 15 సంవత్సరాలుగా బహుజన బతుకమ్మతో ప్రతి సంవత్సరం ఒక నినాదంతోటి రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజల సమస్యలు లేవనెత్తుతూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటిదే బహుజన బతుకమ్మ. ఈసారి బహుజన బతుకమ్మతో మీ ముందుకు వచ్చేటువంటిది ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ, ప్రకృతి విధ్వంసం అంటే ప్రజలపైన యుద్ధమేనంటూ చాటుతూ ఇవాళ ప్రకృతి విధ్వంసం అంటే ఒక నాగరికత పోతుంది, ఒక చరిత్ర పోతుంది, ఒక సంస్కృతి పోతుంది, ఒక జీవ వైవిధ్యం పోతుంది. ఇవన్నీ పోయిన తర్వాత ఇంక అస్తిత్వం ఏముంది? అందుకని తెలంగాణ అస్తిత్వం అంటే ఇవన్నిటితో కూడుకున్నటువంటిది. అందుకోసం ఇవాళ ఇవన్నిటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. పాలకుల దృష్టికి కూడా ఇది తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నదని ఈసారి బహుజన బతుకమ్మ ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ప్రపంచమంతా కూడా అకాల వర్షాలు, అకాలంగా వరదలు, అకాలంగా వస్తున్నటువంటి ప్రకృతిలో వస్తున్నటువంటి విపరీత పరిణామాలు ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రకృతి రక్షణే మన రక్షణ అంటూ చాటుతూ మీ ముందుకు వస్తుంది బహుజన బతుకమ్మ. ముందుగా ఈ రాష్ట్రానికే కాదు, ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉంది. మేము రాష్ట్రమంతా తిరగడానికి సిద్ధపడుతూ ఈ నెల 20వ తేదీన ఉస్మానియా నుంచి మొదలై రాష్ట్రమంతా తిరిగి మళ్ళీ సద్దుల బతుకమ్మకు కూడా బహుజన బతుకమ్మలో భాగంగా హైదరాబాద్కే చేరుకుంటుంది. కావున మేము అందుకోలేని చోట తప్పనిసరిగా బహుజన బతుకమ్మ బ్యానర్ పెట్టుకొని కులాలకు మతాలకు అతీతమైనటువంటి బహుజన బతుకమ్మగా మనం ఆడబిడ్డలం అందరం కలిసి ఆడుకొని ఈ చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అందుకోసం అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని, సాదరంగా ఆహ్వానించాలని, స్వాగతించాలని బహుజన బతుకమ్మ ద్వారా తెలియజేస్తా ఉన్నాము.